హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన పూర్వీకుల కాలం నుండి నాణాలు నోట్లు సేకరించడం గొప్ప అభిరుచిగా పరిగణించబడుతోంది. కొంతమంది హాబీగా తీసుకుంటే మరికొంతమంది దీన్ని భవిష్యత్తు పెట్టుబడి మాదిరిగా భావిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ పాత నాణాలు నోట్లే మనకు తక్కువగా కనిపించిన అనూహ్యంగా లక్షల్లో ఆదాయం కలిగించగలవు. ఈ మధ్యకాలంలో ₹1, ₹2 నాణాలు లేదా ట్రాక్టర్ చిత్రమున్న ₹5 నోట్లు ఎవరి వద్దనైనా ఉంటే వారు కొంతమంది కోటీశ్వరులుగా మారే అవకాశం ఉందన్న వార్తలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక దీనితో పాటు పాత నాణాలు నోట్ల అమ్మకాలు జరగడానికి కొన్ని ప్రత్యేక కామర్స్ వెబ్సైట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రతి పాత నాణం లేదా నోటుకు భారీ ధర లభిస్తుందా అంటే మాత్రం అవునని చెప్పలేం. గత 60 నుంచి 70 ఏళ్ల నాణాలు ఎక్కువ విలువ కలిగి ఉంటాయని చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఇది చాలాసార్లు ప్రజలను మోసం చేసే ప్రయత్నంగా ఉంటుంది. నిజంగా విలువ కలిగి ఉన్నవి ఎంతో పురాతన నాణాలు, ప్రత్యేక సిరీస్ నంబర్లు కలిగిన నోట్లు మాత్రమే. రాజవంశాల కాలం నాటి నాణాలను అంటే మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఇక పాత నాణాలను సేకరించే వాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ రంగంలోనూ మోసాలు జరుగుతున్నాయి. నాణాలు కొనుగోలు చేస్తామంటూ నకిలీ వెబ్సైట్లు ఏర్పడుతున్నాయి. ఈ వెబ్సైట్లు కమిషన్లు, రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో ప్రజల వద్ద నుంచి డబ్బు వసూలు చేస్తూ మోసాలు చేస్తున్నాయి. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో పాత నాణాలను కిలోల కొద్దీ పోసి అమ్ముతున్నారు. కానీ వాటిలో కొన్ని నాణాలు నకిలీగా ఉండే అవకాశం కూడా ఉంది. అందువల్ల నాణాలను కొనుగోలు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకు బ్రిటిష్ కాలంలో 1885లో ముద్రించిన నాణం ఒకటి ఉండి అది ఒరిజినల్గా ఉంటే దాని విలువ ₹10 కోట్ల దాటుతుంది. మీరు అలా అరుదైన నాణాలు కలిగి ఉంటే దాన్ని ఆన్లైన్ వేలంలో పోస్ట్ చేయొచ్చు. సైట్లలో మీ నాణాలకు సంబంధించిన ఫోటోలు, వివరాలు అప్లోడ్ చేస్తే ఆసక్తిగల కొనుగోలుదారులు మిమ్మల్ని సంప్రదిస్తారు. కాయిన్ బజార్ లాంటి నాణాల మార్కెట్ ప్లాట్ఫామ్లు కూడా ఈ క్రయ విక్రయాల్లో ప్రముఖంగా ఉన్నాయి. పాత నోట్లు, నాణాలు అమ్మడం ద్వారా కొందరు లక్షలు, కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇందులో మోసపోవడాన్ని నివారించేందుకు ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇటీవలి కాలంలో ఆన్లైన్లో నాణాలు, నోట్లు విక్రయాలు పెరుగుతుండడంతో ఆర్బీఐ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఆర్బీఐ పేరు, లోగోను ఉపయోగించి కొందరు మోసగాళ్లు ప్రజల నుంచి కమిషన్, ఫీజులు, పన్నుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ ఏ సందర్భంలోనూ ఇలాంటి లావాదేవీలపై ఫీజు వసూలు చేయొద్దని స్పష్టం చేస్తోంది. కనుక పాత నాణాలు, నోట్లు విక్రయించే వారికి ఇదొక హెచ్చరికగా భావించాలి. నిజమైన అరుదైన నాణాల వల్ల సంపద రాబట్టడం సాధ్యమే, కానీ మోసపూరిత మార్గాల్లో కాకుండా జాగ్రత్తగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.